అత్రి మహర్షి అనసూయ దంపతులకు జన్మించిన వాడే దత్తుడు. దత్తావిర్భావ ఘట్టం భాగవతంలో మరియు దత్తపురాణంలో ప్రస్తావించబడి ఉంటుంది. అత్రి మహర్షి ఈశ్వరుని గురించి బ్రహ్మదేవుని ఉపాసనతో అనుజ్ఞతో వృక్షపర్వతంపై తపస్సుకు ఉపక్రమిస్తాడు. ఈశ్వరుడు అంటే సృష్టి స్థితి లయ కారకుడు. ఈశ్వరుణ్ణి తెలియజేసే మంత్రం ఒకటి ఉంది, అదే ప్రణవనాదం అంటే ఓంకారం. ఈ ఓంకార మంత్రాన్ని బ్రహ్మదేవుడు అత్రి మహర్షికి ఉపదేశిస్తాడు. ఓంకారంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి, అకార ఉకార మకారాలు. విడిగా అంటే ఆ ఉ మా, అదేవిధంగా కలిపి అంటే ఓం. అలా తపస్సు చేసుకుంటున్న అత్రి మహర్షికి ఒక జ్యోతి ప్రత్యక్షమవుతుంది. బ్రహ్మస్వరూపం, విష్ణు స్వరూపం, రుద్రస్వరూపం. అత్రి మహర్షి వారిని చూసి, ఇక్కడికి నాచే ఆహ్వానించబడ్డ దైవం మీలో ఎవరు అని అడుగుతాడు. నీ సత్సంకల్పంతో దేనిని ధ్యానించావో ఆ స్వరూపమే నీ ఎదురుగా కనబడింది అని అన్నారు. ఈ 3 స్వరూపాలను చూసి అత్రి ఆనందించి వారికి నమస్కరించాడు. అప్పుడు ముగ్గురు విడివిడిగా 3 రూపములతో అత్రి అనసూయలకు కుమారులుగా కలగడానికి సంకల్పించుకొని వరాన్ని అనుగ్రహించారు. అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహంతో జన్మించిన వాడే దత్తాత్రేయుడు. ఇప్పుడు అత్రి అనసూయల గురించి తెలుసుకుందాం. అత్రి అంటే త్రిగుణాతీత స్థితికి చేరుకున్నవాడు అని అర్థం. అతడి అర్ధాంగి అనసూయ, అసూయ లేనిది. నిజానికి ఈ పేర్లు ఆ ఆలుమొగల సుగుణాలు. ఆ సద్గుణ సంపన్నుల బిడ్డగా జన్మించాడు దత్తుడు. దత్తం అంటే సమర్పించుకోవడం. దత్తుడు జ్ఞానబోధ కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు. అత్రిపుత్రుడు కాబట్టి ఆత్రేయుడు అన్న పేరు వచ్చింది. అలా దత్తుడు ప్లస్ ఆత్రేయుడు 2 కలిపి దత్తాత్రేయుడుగా పిలువబడ్డాడు. దత్తావతారం దశావతారాల కంటే ఎంతో పురాతనమైనది. అన్ని అవతారాలు తమకు నిర్దేశించిన కార్యాచరణ తర్వాత ఈ లోకం నుండి నిష్క్రమించాయి. దత్తావతారం మాత్రం నిత్య సత్యావతారంగా విరాజిల్లుతూనే ఉంది. గురు శబ్దం పుట్టింది దత్తుడి వల్లే. సమస్త ప్రాణికోటికి సర్వదేవతలకు గురువు దత్తాత్రేయుడు. మనిషిని మనిషిగా, సాధకునిగా, మహాజ్ఞానిగా, మహాయోగిగా మార్చాలని సత్సంకల్పంతో ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వం, త్రిమూర్తితత్వం ఏకత్వ రూపంగా దత్తాత్రేయుడిగా అవతరించాడు. ఈ దత్తావతారాలు భూమిపై కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీపాద వల్లభుడు, మాణిక్య ప్రభు, నృసింహ సరస్వతి, అక్కలకోట స్వామిగా, ఈ కలియుగంలో శ్రీ షిరిడి సాయిబాబాగా మానవ రూపంలో అవతరించి వీరంతా మన అందరి కోరికలను కష్టాలను తీరుస్తూనే ఉన్నారు.